హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఆధ్యాత్మిక జీవితంలో డబ్బుని ఇసడించుకున్న వారెవరూ తమ జీవితంలో తృప్తిని పొందలేదు. ఆధ్యాత్మిక భావన అంటేనే పరిపూర్ణత్వం. కానీ డబ్బుని, సంపాదని దూరం పెట్టి ఒక అనాథాల సమాజానికి దూరంగా ఒంటరిగా జీవించడంలో లేని తనమే తప్ప ఉన్నతి కనిపించదు. ఆధ్యాత్మికతలో ఒక దేవతని ప్రసన్నం చేసుకోవాలన్నా, ముందుగా తనను అలంకారాన్ని ఆపాదించాలన్నా, ఈ సౌందర్యాన్ని చూడాలన్నా, సేవ చెయ్యాలన్నా ప్రతిదీ డబ్బు లేదా సంపదతో కూడున్నది ఉండాలి. ఎలాంటి అత్యాదాన లేని జీవితాన్ని మీరు ఆరాధించే మూర్తి గడిపాడు. ఈ మూర్తికి సౌందర్యాన్ని శోభగూల అద్దినప్పుడే అది పరిపూర్ణమైన మీ కోరికలు తీర్చడం జరుగుతుంది. ఎస్, ఏ దేవుడు మిమ్మల్ని అనాథులుగా, దిక్కులేని వారిగా స్వీకరించరు. వీరికంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఏర్పరచుకొని తామే ఉన్నతులుగా భావించుకొని సమాజంలో పనికిరాని విషయాలని ప్రచారం చేస్తూ బతుకుతారు. చివరికి ఒంటరి ప్రయాణంలో తనను తాను గుర్తు తిరిగి సంపూర్ణత్వాన్ని పొందే సంపాదలోని పరమేమిటో అవగతమవుతుంది. అప్పుడు కానీ ప్రకృతి దానిలోని సంపాదతో మమేకమై జీవించడంలో మీరి జన్మ సార్థకం అవుతుంది. చివరిగా మరు జన్మలో గత జన్మలో కోల్పోయినవి అన్నీ పొందడం జరుగుతుంది. అప్పుడు నిజమైన డబ్బు సంపాదతో జీవనం మొదలవుతుంది. మీరు చెయ్యాల్సింది ఒకటే, డబ్బుని సృష్టించుకోవాలి. ఎప్పుడు కూడా మనము ఒక డబ్బు మీద పరిగెత్తడం చెయ్యొద్దు. మనం కూర్చున్న చోట డబ్బుని సంపాదించుకోవచ్చు. అది ఎలాగంటే కొంచెం టెక్నికల్తో. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు గుర్తు తెచ్చుకోండి. ఒక కూలికి పోయినప్పుడు ఒక 500 ఇస్తే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఒక టైం ఉంటుంది. ఆ టైం వరకు చేస్తే ఆ కూలి పైసలు వస్తాయి. కానీ ఒక మెకానిక్, బైక్ మెకానిక్ కావచ్చు, లేదా సంథింగ్ మెకానిక్, ఏదో ఒక మెకానిక్ కావచ్చు, జస్ట్ ఒక బండికి ముడితే జస్ట్ తను ఇట్లా చూస్తే ఆ కూలి పైసలు ఒక 10 నిమిషాల్లో సంపాదిస్తాడు. అంటే ఒక బండికి 100 రూపాయలు అనుకోతే 10 బైక్లను ఒక 1000 రూపాయలు. అంటే మీరు గమనించినట్ల అయితే ఒక కూలి పనికి, ఒక మెకానిక్‌కి ఎంత తేడా ఉన్నది మీరే అర్థం చేసుకోవాలి. మనము పని వెనకాల పరిగెత్తాలి. మనం నిజాయితీగా మన పని మనం చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు డబ్బు ఆటోమేటికల్‌గా వస్తుంది. ఏదో ఒక రోజు కాదు కదా. మీరు మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఒక 40 డేస్ మీరు విశ్వాన్ని నమ్మి డబ్బుని ఆకర్షించినట్లయితే అది 100% జరుగుతుంది. అలా జరగాలంటే మీరు ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి. విశ్వం మీద నమ్మకం పెట్టాలి. ఏదైనా జరుగుతుంది. స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.